ప్రతి ఒక్క భారతదేశంలో ఉన్న ప్రతి కాపు వాడు కూడా చాలా ఎంతో ఆనందంగా ఉంటారు. వారి యొక్క అడుగుజాడల్లో నడుస్తూ వారి యొక్క ఆలోచనలతో పనిచేస్తూ ప్రతి కాపు సోదరుడు కూడా ఉంటాడు. అలాంటి వారికి ఎంతో మంచి పేరుంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పేరుని వారి యొక్క పేరును వాడుకుని వారి ఇంటి పేరును వాడుకుని మీరు నరేంద్ర గారు మీ యొక్క ఆ యొక్క నోటి దురుసు మాటలు మాట్లాడకూడదని చెప్పేసి ఒకసారి నరేంద్ర గారిని హెచ్చరిస్తున్నాను. మీరు ఎందుకంటే గతంలో కూడా మీకు వైసీపీ గుర్తించింది ఏమీ లేదు. వైసీపీ పాలన ముందు బీజేపీలో ఉన్నారు కొంతకాలం, అక్కడే ఏమీ లేక బయటకు వచ్చారు. మళ్ళీ ఇప్పుడు తర్వాత వైసీపీలో ఉన్నారు, టికెట్ ఆశించారు, టికెట్ కూడా మొండి చేయి చూపించారు. ఎవరైతే రంగా గారి పేరుందో ఆయన పేరు ఆయన ఇంటి పేరు వాడుకుని వారిని బస్టు పట్టించొద్దు. ఎందుకంటే కాపు కులస్తులు అమితంగా ప్రేమించే వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. అదే అభిమానం ఆ స్థాయిలో అభిమానం కూడా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి మీద కాపు సోదరులందరికీ కూడా ఉంది. అలాంటి దాన్ని మీరు పాడు చేసి కాపులకి ఏదో చేద్దాము, కాపుల్ని ఏదో ఉద్దేశపూర్వకంగా విడదీద్దామని అనుకుంటే మాత్రం ఇక్కడ ఎవడో నమ్మే ప్రసక్తి లేదు. ఎందుకంటే మా అందరికీ కూడా రంగా గారు అంటే అపారమైన గౌరవం ఉంది, అపారమైనటువంటి వారి పట్ల ప్రేమ అభిమానం ఉంది. వారి కోసం కాపు యువతంతా కూడా చొక్కాలు దించుకుని పరిగెత్తే రోజులు ఇప్పటికీ కూడా పోలేదు. ఆయన